24 ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తామని మాజీ మంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి సీట్లు కేటాయించారన్నారు. 5 ఏళ్ల పాటు టీడీపీ కార్యకర్తలు నేతలు పనిచేశారని గుర్తు చేశారు. జనసేన పొత్తులో కొంతమందికి అవకాశం రాలేదని, సీట్లు రాని వారికి చంద్రబాబు పదవులు ఇస్తారని వెల్లడించారు. తొందరలో అన్ని జాబితాలను విడుదల చేస్తామంటున్న మాజీ మంత్రి చినరాజప్పతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన లిస్టు ఏదైతే తొలి జాబితా నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి చినరాజప్ప గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ఈ లిస్టు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు కూడా కష్టపడి నియోజకవర్గాల బాధ్యత చెప్పి ఇన్ఛార్జీల బాధ్యత చెప్పాడు. అందరూ కూడా కష్టపడి పనిచేశారు. పార్టీ మంచి వాతావరణం తీసుకొచ్చారు. ఇలా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయే పరిస్థితి తీసుకురావడం జరిగింది. దాంతో జనసేన కూడా పొత్తుకొచ్చింది. పొద్దున ఇంకా స్ట్రాంగ్ అవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వేళ ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరూ బయట కూడా అర్థమైంది. ప్రతి కార్యకర్త మీద ప్రతి ఇన్ఛార్జ్ మీద కూడా అవగాహన ఉంది ఆయనకి. అందుచేత ఎవరు నెగ్గుతాడు ఎవరు బిగ్గా ఉన్నాడు అన్నది ఐడియా ఉంది. దాని చేత ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళందరూ సీట్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది మాత్రం పనిచేసిన వాళ్ళు కూడా సీట్లు రాలేదు. ఎందుకంటే జనసేన పొత్తులో కొంతమందికి ఈ అవకాశం రాలేదు. దాన్ని కూడా ఆల్టర్నేటివ్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడతానని ఎవరైతే సీట్లు రాలేదో వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ చేసి నేను పదవులు ఇస్తానని చెప్పి. అంటే ప్రధానంగా చూస్తే కనుక టీడీపీలో సీనియర్లు ఉన్నారు. ఎవరైతే బుచ్చి చౌదరి గారు కానీ లేకపోతే దేవిని హనుమ కానీ వీళ్ళందరూ చూసుకుంటే కూడా ఫస్ట్ లిస్ట్లో వాళ్ళ పేర్లు రావడం వల్ల కొంత ఇప్పుడు జనసేన ఏదైతే టచ్లో ఉందో పొత్తులు ఉన్నాయో అనౌన్స్ చేయడానికి అవకాశం కలగలేదు. దాని మీద వాళ్ళు అడిగారు కనుక అడగడం ఫైనల్ చేయమంటే మనం అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు కనుక అదైనా బాధ పెట్టుకుని మాట్లాడుతున్నారు. మాట్లాడి సీనియర్స్ కూడా ఇవ్వాలి. కానీ అక్కడ జనసేన అడిగినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా తేలిదాకా మన పెండింగ్ ఉండవలసిన అవసరం అంతే తప్పించి సీనియారిటీ జూనియర్ అని కాదు. సీనియర్స్ ఖచ్చితంగా ఇంపార్టెన్స్ పార్టీ ఇస్తుంది. అంటే ఎక్కడైతే జనసేన పొత్తు లేని చోట్ల కూడా కొన్ని చోట్ల సీట్లు ఆగింది. దాని మీద కూడా పొత్తు లేకపోయినా దాని మీద కోఆర్డినేషన్ కోసం ఆగింది. మారడానికి అవకాశాలు ఉన్నాయి కానీ జనసేనతో మాట్లాడుతున్నారు. జనసేన అడ్జస్ట్మెంట్లో అడ్జస్ట్ చేసే పరిస్థితి ఉంది కనుక దాన్ని అందుకే లేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సీనియర్స్ అయినా చంద్రబాబు నాయుడు గారు ఆల్టర్నేటివ్గా అలాగే ఉన్నారు. టీడీపీలో చాలా సీనియర్ నాయకులు మీరు, ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి టీడీపీ నుంచి వస్తున్నారు. అంటే చంద్రబాబు గారు ఫస్ట్ టైం అంటే 2 నెలల ముందు 94 పేర్లు ప్రస్తావించడం ఎలా చూస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన కష్టం తెలుసుకున్నాడు. కార్యకర్తల కష్టం ఆయన కష్టపడటం జరిగింది. రాష్ట్రంలో వాతావరణం తీసుకొచ్చి నెగ్గే స్థాయికి తీసుకొచ్చారు. 5 సంవత్సరాల్లో కూడా ఈయన ప్రతి ఒక్కరి మీద అవగాహన ఉంది కనుక సీట్లు ఒకేసారి అనౌన్స్ చేయడానికి అవకాశం వచ్చింది. అంటే మిగిలిన ఫేస్ ఇప్పుడు ఎక్సైజ్ చేయాలి. అంటే జనసేన పొత్తు తోడున్నారు కనుక పొత్తు డిస్కషన్ అయిపోయిన తర్వాత దాని కూడా తొందరలో ఏదైనా ఏర్పడి సీట్లు ఇవ్వాలని ఆలోచనతో ఉంది. అంటే ప్రధానంగా చూస్తే కనుక జనసేనకు తక్కువ సీట్లు ఇచ్చారన్న భావన అంటే వర్గాల్లో ఉన్నాయి. ఎందుకంటే 24 మనం ముందు అండర్స్టాండింగ్ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాతే పొత్తు కుదిరింది. ఇన్ని సీట్లు అనుకున్న తర్వాత జరిగింది. ఎక్కువ తక్కువ అని కాదు, అన్ని నెగ్గాలి. ఆయన 22 నెగ్గాలి, అన్ని నెగ్గాలితేనే మంచిది మనం. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక అటు టీడీపీ ఈ జనసేన పొత్తు మాత్రం చరిత్రాత్మక పొత్తు అని కూడా చెప్తున్నారు. కొన్ని చోట్ల ఎవరైతే టీడీపీ సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి జనసేన పొత్తులో భాగంగా బుచ్చి చౌదరి గారు కానీ వేరే కొన్ని సీట్లలో ఎవరైనా పరిస్థితి ఏర్పడిందని చెప్పి చినరాజప్ప చెప్తున్న పరిస్థితి. దీని గురించి పూర్తి స్థాయిలో కూడా స్టడీ చేస్తున్నాము. చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము ఇదే అంశాన్ని. మొత్తం కూడా పూర్తి స్థాయిలో దీన్ని ప్రక్షాళన కూడా చేస్తామని కూడా చినరాజప్ప చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హైదరాబాద్.